సార్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఎప్పుడు రాజీనామా చేస్తారు అని ఎదురు చూస్తున్నారు సొంత పార్టీ వాళ్ళు అని చెప్పేసి చాలా మంది అంటే మాట్లాడుతున్నారు. ఈవెన్ వార్తలు కూడా అవే వస్తున్నాయి. అసలు ఎందుకు సార్ సిద్ధరామయ్య మీద అలాంటి ఎలిగేషన్ వస్తుంది? సిద్ధరామయ్య గారు సీనియారిటీ ప్రకారంగా ఇవ్వాలి అని ప్రపోజల్ పెట్టింది కాంగ్రెస్. కాకపోతే అక్కడ ఆర్గనైజింగ్ ఎవరు పవర్ఫుల్? డికే శివకుమార్. ఆయన వాళ్ళ ఊర్లో మొట్టమొదటి సినిమా తీశాను. ఓకే, సో ఈజ్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్. కానీ ఆయన్ని కూర్చోబెట్టి కన్విన్స్ చేశారు. మల్లికార్జున ఖార్గే కూడా కర్ణాటకే కాదా, ఆయన ఆ రోజుల్లో కామరాజ్ నాడారని ఉండరుగా. అంత సీనియారిటీ ఉన్న ఆయన, అంత గొప్పవాడుగా తెలియదు, కానీ తెలుగు కూడా మాట్లాడతాడు ఆయన. సాధారణంగా కర్ణాటకలో ఉన్న తెలుగు మాట్లాడతారు, సో యడ్యూరప్ప వీళ్ళందరూ. సో ఆయన్ని కూర్చోబెట్టి మొత్తానికి రాజీ చేసి శివకుమార్ని శాంతపరిచి, ఇంకా ఇంకంటే కొంచెం వయసులో పెద్దాడు కాబట్టి అని ఆయనకి ఇచ్చారు. అప్పటి నుంచి కూడా శివకుమార్ వరకు అలా ఉంటూనే ఉంది, 30-40 మంది ఇలా అంటే చిత్రాలు. కానీ రాగానే పార్టీకి దెబ్బ కొట్టకూడదు కదా, పార్టీ హైకమాండ్ ఒకటి ఉంది, వాళ్ళ ఇతన్ని ఒప్పందం మీదే చేశారు. శివకుమార్ కూడా ఆల్మోస్ట్ సీఎం కంటే ఎక్కువ పవర్లు ఉంటాయి. ఇప్పుడు అతను ఏమన్నా చేస్తే శివకుమార్ దగ్గరికి వెళ్తే ఎక్కువ పనులు అవుతాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. అదేంటే సో అండ్ ఆల్సో మెనీ పీపుల్ లైక్స్ హిమ్, శివకుమార్. వాళ్ళ బ్రదరే అసలు సౌత్ ఇండియా సెపరేట్ అయిపోతే బాగుంటుందని అన్నవాడు, వాళ్ళ తమ్ముడు. సో ఈయన ఏదో విధంగా కర్ణాటకకి మనం ఇది చేసుకొద్దాం, తమిళనాడుకి తమిళ లాంగ్వేజ్ అంటే ఎంత ఇష్టం, ఆ విధంగా వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కావేరీ వాటర్స్ అని, ఇంకా డొమెస్టిక్ ప్రాబ్లమ్స్. ఇక్కడున్న వాళ్ళకి కర్ణాటకలో ఉన్న వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇవ్వాలి ఒకటి పెట్టాడు, అక్కడ బ్యాడ్ అయిపోయాడు యాక్చువల్గా. కర్ణాటకలో ఉన్న వాళ్ళకి ఇంత పర్సంటేజ్ మనం వీ హావ్ టు గివ్ ద రిక్రూట్మెంట్స్ అని. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంతా దెబ్బ అయిపోతుంది. అసలు యాక్చువల్గా బెంగళూరు ఈజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా కింద లెక్క. అయితే మన సాఫ్ట్వేర్లో బాగా పైకి వచ్చింది పర్సంటేజ్ ప్రకారం ఎక్స్పోర్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనుకుంటే బెంగళూరు, అహ్మదాబాద్, దెన్ 4th, 5th వస్తుంది జాయింట్ స్టేట్గా ఉన్న ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు అది పోయింది, జగన్ వచ్చిన తర్వాత అది పోయింది, ఇంకేం లేదు. ఇంకా అట్లీస్ట్ ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళని ఎంత కాదనుకున్నా చంద్రబాబు నాయుడు టైంలో ఎక్కువ మంది ఇన్వైట్ చేశాడు అక్కడికి. అదేనప్పుడు మీకు చాలా మంది ఉన్నారు, రాజ్ వట్టుకూటి అనే పెద్ద పెద్ద వాళ్ళు కంపెనీస్ స్టార్ట్ చేశారు, వాళ్ళతో కూడా గమ్మాసే కాకుండా ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా వచ్చినాయి. అనుకున్నట్టుగానే నేను కట్టాడు. అసలు క్రెడిట్ ఇవ్వకుండా ఎలా ఉంటారు, ఈయనేం కాదు అసలు ఎవరో ప్రపోజ్ చేశారు అని ఇది అంటారు. యాక్చువల్గా ఆ విధంగా చేసింది ఆ ప్రపోజ్ చేస్తుంది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్, దాని మీద మన వాళ్ళు ఫిట్టింగ్ పెడతారు మీ ఇక్కడ తెలంగాణ వాళ్ళు. ఇవన్నీ ఉంటారు పొలిటికల్ డర్టీ గేమ్స్ ఇవన్నీ. సో అలా కాకుండా సిద్ధరామయ్యకి సొంత పార్టీ లేదు, అతను కొంచెం సౌమ్యుడును, కొంచెం ట్రెడిషనల్ పర్సన్, ట్రెడిషనల్ పొలిటీషియన్. ట్రెడిషనల్గా వెళ్తా చూస్తున్నాడు, మిగతా వాళ్ళందరూ ఆక్రమించేస్తారు. అక్కడ చాలా చాలా డర్టీ పార్టీస్ అని మళ్ళీ బీజేపీతో కలవడం, ఆడవిడ సెక్స్ స్కాండల్లో కలవడం, మన దేవగౌడ గ్రాండ్ సన్, ఎన్నిటిని వీళ్ళు ఎలా ఎదురు చూస్తారు, సొంత పార్టీ వాళ్ళు ఎదురు చూస్తాం అనేది అన్ని స్టేట్లో ఉంటుంది. ఇక్కడ లేరా కుంటకాటు నక్కలా చూస్తూ ఉంటారు, ఎప్పుడు రేవంత్ రెడ్డి దొరుకుతాడా, ఎప్పుడు బ్యాడ్ అయిపోతాడా ఎక్కడానికి. మీకు అదేందా, ఇది అన్ని పార్టీల్లోనూ అన్ని స్టేట్లోనూ ఉంటుంది, బీజేపీ రూలింగ్ పార్టీలో కూడా ఉంటుంది. ఓకే, సో అక్కడికి అట్లీస్ట్ నేషనల్ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తారు, వాళ్ళు ఒరిజినల్ బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ చేస్తారు, వాళ్ళ గైడెన్స్ ఉంటుంది కొంచెం. ఇప్పుడు మన ఈ సందర్భంలో అది కూడా చెప్పేసి ఆ క్వశ్చన్ అడగలేదు వేరే అట్లుగాను. వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఒక అతను ఆంధ్ర, ఒక అతను ఇక్కడ బీజేపీ వాళ్ళు వర్ నవ్ ఇన్ఛార్జ్ ఆఫ్ కాశ్మీర్, రామ్ మాధవ్ అని ఒక ఆయన, అది యాక్చువల్గా కాకినాడ. తర్వాత ఇక్కడ వచ్చి మన రెడ్డి గారు ఒకడే గెలుస్తాడు ఎప్పుడు ఎవరైనా తెలంగాణలో. ఆయన ఫ్రెండే నాకు. అదే కర్ణాటక నుంచి ఒకే ఒకటి గెలుస్తాడు ఎప్పుడు అసెంబ్లీకి బీజేపీ నుంచి. అంతకుముందు నాకు కిషన్ రెడ్డి, నాకు షార్ట్ మెమరీ వచ్చింది అప్పుడప్పుడు. సో కిషన్ రెడ్డి అండ్ రామ్ మాధవ్ ఆర్ ద ఇన్ఛార్జెస్ ఆఫ్ ఇది. అయితే రామ్ మాధవ్ యాక్చువల్గా కొంతకాలం మళ్ళీ ఈ పాలిటిక్స్, ఈ బీజేపీ డర్టీ పాలిటిక్స్ ఎందుకు వచ్చిన గొడవలు అని ఎక్కడ ఎదగలేరు. మళ్ళీ ఆర్ఎస్ఎస్లో వెళ్ళిపోయాడు సర్వీస్ చేయడానికి. వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అతను. సో వెళ్ళిపోతే మళ్ళీ బయటకు పట్టుకొచ్చారు. బికాజ్ క్యాపబుల్ పర్సన్, వాళ్ళు హృదయాన్ని ఇచ్చేస్తారు వాళ్ళు. ఈవెన్ కిషన్ రెడ్డి
హృదయం పెట్టి పనిచేసే వాళ్ళు ఎవరు? కిషన్ రెడ్డి, రామ్ మాధవ్, వాళ్ళిద్దరిని ఇప్పుడు కాశ్మీర్ వేశారు. ఒక విధంగా ఒక క్రెడిట్, ఒక గొప్ప తెలుగు వాళ్ళకి. ఇక్కడ ఏ స్టేట్ నుంచి వచ్చాడో పక్కన పెడితే ఇద్దరు తెలుగు వాళ్ళని అక్కడ వేశారనమాట. అదేవిధంగా అక్కడ వీళ్ళిద్దరు కరెక్ట్ అని చెప్పేసి, అంటే ఫైనల్ గా ఒక రోజు తెలుస్తుంది కదా ఎవడు నిజాయితీ పరుడు. ఆ విధంగా వీళ్ళిద్దరు నిజాయితీ పరులు. మోడీ గారు అయితే కొన్ని టూర్లకి ఇంతకుముందు ఎలక్షన్ ముందు కిషన్ రెడ్డిని తీసుకెళ్ళేవాడు కూడా. అంత 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 లైక్ చేస్తాడు తను. మీకు అదే. సో ఓకే, దాట్స్ అ డిఫరెంట్ స్టోరీ అబౌట్ బీజేపీ అండ్ రిలేషన్షిప్స్. ఇక్కడ ఏంటంటే కర్ణాటకలో ఇది కాంగ్రెస్ రూల్డ్ గవర్నమెంట్ కాబట్టి అసలే బీజేపీని పడగొట్టారు. వాళ్ళు కూడా ఇలా కొట్టుకుని కాంగ్రెస్కి స్థానం ఇచ్చారు. యడ్యూరప్ప పక్కన ఆయనకో సెటప్, శోభ, ఇవన్నీ పెంట చేశారు. యడ్యూరప్ప కొడుకు సీట్ ఇచ్చి ఆవిడేమో కొంచెం ఎక్కువ డామినేట్ చేసి దాన్ని పడగొట్టేశారు. అదేవిధంగా లేదా బీజేపీ స్మూత్ గా వెళ్తున్న దాన్ని పడగొడతారు. అదే పాలిటిక్స్. ఇప్పుడు వీళ్ళని కూడా పడగొట్టడానికి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే ఎందుకు పెడతారంటే వాళ్ళు కొన్ని లబ్ధి జరుగుతుంది. వాళ్ళకి కూడా కొన్ని అమౌంట్లు కూడా వస్తూ ఉంటుంది వేరే చాట్ నుంచి. బీజేపీ ఆల్సో ఫండ్ దెమ్. ఏదో విధంగా కాంగ్రెస్ పడిపోతే మేము వద్దామని చూస్తారు. ఇప్పుడు వీళ్ళు పాలిటిక్స్ అంటే డిస్రప్ట్, ఏదంటే ఇంటరప్ట్ చేసి, డిస్రప్ట్ అంటే పాకిస్తాన్ చేస్తే ఇండియానే బాంబు పెట్టి డిస్రప్షన్ అనమాట, అతలాకుతలం చేసి పాలించడం అనమాట. అది బీజేపీ చేసే వాళ్ళ టెక్నిక్. అది ఆ టెక్నిక్ అది కర్ణాటకలో కూడా ఉపయోగిస్తారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు పొడుస్తారు అనమాట ఢిల్లీలో, నువ్వు అలా చేయని చెప్పేసి. ఈ కేసు ఏంటంటే నేను అడిగిన దాంట్లో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సిద్ధరామయ్య గారి యొక్క మిసెస్ పేరు మీద కొంత ప్రాపర్టీ ఉంది. దట్ ఈజ్ నాట్ ఆథరైజ్డ్లీ బాట్ అని పెట్టారు మీటింగ్. మీకు అర్థమైనప్పుడు దాని మీద ఎలిగేషన్ పట్టుకొచ్చినప్పుడు ఈ శివకుమార్ వాళ్ళు సైలెంట్ గా చూస్తూ ఉంటారు. అదే మీరు ఎవడెప్పుడు దొరుకుతాడో అని చూస్తారు పాలిటిక్స్ లో. ఏళ్ళే వచ్చుకోవడం బీజేపీ వాళ్ళకి. మీకు అర్థమైనప్పుడు ఆ విధంగా ఇస్తే దొరికిపోయి అంత పవర్ఫుల్ కానీ సీఎం సిద్ధరామయ్య. అదే ఇక్కడ చేస్తారు. రేవంత్ రెడ్డి మీద కూడా పెడతారు. ఇప్పుడు ఆ ఇటు పక్కన వచ్చిన గోడ 2 అంగుళాలు పైకి వచ్చాడు అంటారు. ఇప్పుడు అదేందా అది ఏదో ఊరు ఉంది కదా పక్కన, ఏదో ఊరు రేవంత్ రెడ్డిది, కొండారెడ్డిపురం. సో అటువంటి చోట అక్కడ పెడతారు. ఇక్కడ ఫిట్టింగ్ దొరకడేది, చెక్కడ దొరకడేతను. అంత తెలివితేటలు లేవు ఆయనకని నేను అనుకుంటాను. సిద్ధరామయ్య గారికి అన్ని తెలివితేటలు లేవు. జస్ట్ పొలిటీషియన్, ట్రెడిషనల్ గా వచ్చిన పొలిటీషియన్ అన్యాయంగా పెట్టారు. అది యాక్చువల్గా కేసు నిలబడదు, కానీ నిలబడేట్ చేసేవాళ్ళు ఎవరో ఎలపాటి వాళ్ళే. ఆ ఉద్దేశంతో వార్త వాళ్ళు పెడుతున్నారు. డెఫినెట్ చేస్తారు. ఇఫ్ ఈ కమ్స్ అవుట్ రిమైనింగ్ 2-3 years లో శివకుమార్ కెన్ బికమ్ దిస్ థింగ్. కానీ శివకుమార్ అతను చేతులు మట్టుకుంటుకోకుండా చేస్తాడు, వేరే వాళ్ళతో చేయిస్తాడు. అంటే బీజేపీ వాళ్ళు చేయించవచ్చు. చాలా డబ్బులు మారుతూ ఉంటాయి తెలుసు. ఇక్కడ విపరీతమైన డబ్బులు మారుతూ ఉంటుంది. వీటి వల్ల జరుగుతుందంటే అడుగు 50 కోట్లు ఇమ్మంటారు, అడుగు 100 కోట్లు ఇమ్మంటారు. అది ఎందుకంటే ఓవర్ నైట్ ఏం జైలుకి తెలియక తప్పిపోయిపోతాడు. నేను ఎవడో వచ్చిన మెసేజ్ పంపాడు, 50 నుంచి 100 కోట్లు సినిమా ఒకటి అతను నా దగ్గర కూడా పనిచేస్తాను ట్రై చేస్తుంటే ఎందుకు పెట్టాడు. 50 నుంచి 100 కోట్ల వరకు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉంది సార్ అని పెట్టాడు అనమాట. నాకు అంత వద్దులే అని చెప్పాను, స్వరదాగా జోక్ చేశాను అనమాట, ఎమోషన్ చేసి. అంటే వీళ్ళందరూ ఎవరో వాళ్ళే. ఎంత వడ్డీ వెళ్ళినా 20 రూపాయలు వడ్డీ ఉంటుంది. దానికి నీ ఆస్తి అంతా పెట్టేయాలి. అటు ఊరుకుని ఇచ్చాడు, అటు వేరే డబ్బులు ఊరుకుని తప్పేసాడు చెప్పేసి మన ఊరుకునేవాడు. దానికి సంబంధించిన 50 కోట్లకు సంబంధించింది వడ్డీ కట్ చేసి నీకు చేతికి 42 కోట్లు ఇస్తారు. అది పక్కన పెడితే నీ ప్రాపర్టీ 100 కోట్లు డెట్ ప్రాపర్టీ ఉంటేనే ఇస్తారు. ఓవర్ నైట్ గా అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఇలా చేస్తారు. అది బ్లాక్. అది నీకు అర్థమైందా? ఈ విధంగా డబ్బులు చేతులు మారుతూ ఒక ఇన్స్టెబిలిటీని సృష్టించేదే పొలిటీషియన్స్. వాళ్ళు ఎవరు చేస్తారు, ఎవరో కాదు, మన చుట్టూలో ఉన్న వాళ్ళు చేస్తారు. మనం అంటాం కదా బంధువులు రాబంధువులని, అలాగే ఓన్ పార్టీ వాళ్ళే చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి లబ్ధి ఉంది అందులో. బయట పార్టీ నుంచి డబ్బులు వస్తాయి, లోపల బిజినెస్ పీపుల్ డబ్బులు వస్తారు. ఈయన మీరుంటే మనం చేయొచ్చు, మీకు సగం నాకు సగం. అలాగా కేటీఆర్ కొన్ని 100 బిజినెస్లు ఉన్నాయి అక్కడ. మై ఓన్ రిలేటివ్స్ ఇన్వెస్టెడ్. వాళ్ళు బాగా ప్రాస్పరింగ్. ఏం చేస్తారు, వాటా ఇస్తే డబ్బులు పెట్టకుండా వాటా ఇస్తే అతను శాంక్షన్ చేస్తాడు. శాంక్షన్ ఏముంది, 100 ఎకరాలు. పేర్లు వద్దు ఇప్పుడు వీళ్ళకి దేపు వస్తుందని చెప్తున్నాను. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, దే ఆర్ వెరీ క్లోజ్ టు కేటీఆర్. ఎందుకు క్లోజ్? వాళ్ళు వెంటనే ఎగ్జిస్టింగ్ బిజినెస్ లో
పార్ట్నర్షిప్ ఇస్తారు 10%, 20%, అలా అవసరం 40%. ఇప్పుడు అవన్నీ బయట తీయటం కోసమే హైడ్రా అని చెప్పేసి హైడ్రామా చేస్తున్నారు. మన హైడ్రా గురించి హైడ్రామా అని చెప్పేసి ముందు పెట్టాం, ఎవరు తమ్ముడని పెట్టాడులే చోటు. కానీ ఇప్పుడు అందరూ దాన్ని అలాగ అంటున్నారు, హైడ్రా ఇది నథింగ్ బట్ హైడ్రామా అని. అందరూ లేపేయాలి. ఈ మినిస్టర్లు చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఆ క్వశ్చన్ అడగాలి, మనం చెప్పేసాం కాబట్టి నువ్వు అడగలేదు. వీళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికీ ఉన్న గెస్ట్ హౌస్లు చెరువులు నింపేసి కట్టి వాళ్ళందరినీ కూడా లేపని చెప్పేసి ఒక ఛానల్లో ఒక అమ్మాయి వెళ్తే అమ్మాయి మీద మ్యాన్ హ్యాండిల్ కూడా చేశారట. నువ్వు చదవలేదు అమ్మకి అది గట్టిగా చెప్పింది. సో ఇవన్నీ జరుగుతుంది. నిజమే, ఇప్పుడు నాగార్జున కూడా చేయమని వస్తుంది. మరి అందరూ చేసినప్పుడు లోకల్గా ఉన్న వాళ్ళు అక్కడే చేస్తే అలాగా అంటే అది అటువంటి కమిట్ అయ్యే ముందే చూడాలి. ఇదంతా హైడ్రామా. వాళ్ళందరూ కూడా 100 కోట్లు వాళ్ళు కూడా ఒక్కొక్కడు 20 కోట్లు ఇస్తే వాళ్ళకి అలా కాలయాపన చేసేస్తారు అనమాట. సో ఆ విధంగా అక్కడ వాళ్ళ బిజినెస్ తరఫున ఉన్న ల్యాండ్ కరెక్ట్ కాదు, అప్పుడు కరెక్ట్ కాదు ఇచ్చేస్తారన్నా కూడా బ్యాడ్ అవుతాడు. మీకు అర్థమైనప్పుడు మీకు సిద్ధరామయ్య గారిని కార్నర్ చేశారు ఇప్పుడు ఆ ల్యాండ్ ఎఫ్ఐఆర్లో. సో అన్యాయం చూపించడానికి ఎవరు సపోర్ట్ చేస్తారో లోన్ ఉన్నవాడు చేస్తారు, ఇంట్లో ఉన్నవాడు చేస్తాడు ఒక దెబ్బ. సో ఆ విధంగా కాంగ్రెస్లు చేస్తారు. బయట నుంచి కూడా, బయట బీజేపీ వాళ్ళు కూడా దే విల్ ట్రై టు డూ ఫేవర్ ఫర్ ద శివకుమార్ పార్టీ. శివకుమార్ ఒకటే అన్నాం మనం, బికాజ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ ఇన్ దట్ పార్టీ ఇట్ సెల్ఫ్. కాబట్టి అలా చాలా మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి వెరిస్తేనే అతను సీటు కదులుద్ది, అప్పుడు ఇలా సీట్లోకి ఎక్కచ్చు. పాలిటిక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ.